శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 769వ నామము యజ్ఞరూప. ఈ నామానికి అర్థం ఏంటి అంటే యజ్ఞముల యొక్క రూపమే అమ్మవారు అని అర్థం అన్నమాట. అసలు ఈ యజ్ఞం అంటే ఏంటి అంటే అగ్ని రగిల్చి మనం ఏ దేవతారాధన చేస్తామో ఆ దేవతకి మనము హవిస్సులను అందజేయడం అన్నమాట. యజ్ఞం రూపంలో ఆ దేవతకి వాటిని అందజేయడం, ఇది వేద మంత్రాల ద్వారా జరుగుతూ ఉంటుంది. మన భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో ఇది ఒక సనాతన సాంప్రదాయం అన్నమాట. ఈ యజ్ఞాలు హోమాలు చేయడం అనేది మన దేశంలో సాంప్రదాయం. అయితే ఈ యజ్ఞాలు చేసేటప్పుడు కొన్ని నియమాలు సాంప్రదాయాలు ఉన్నాయి, అవి వేదాల్లో చెప్పబడి ఉన్నాయన్నమాట. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ఒక ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో ఆ వేసే అవిసులు ఉంటాయి కదా, అవి మనం ఏ దేవతకైతే పూజిస్తామో ఆ దేవతకి చేరుతాయి. అది ఏ విధంగా వేద పఠనం చేస్తూ చాలామంది అర్చకులు కూర్చుని ఒక పెద్ద మనిషి అంటే ప్రధాన అర్చకుడు ఆధ్వర్యంలో అవి జరుగుతూ ఉంటాయన్నమాట. అతను ఆధ్వర్యుడు అంటారు, ప్రధానాచార్యుడు. అతనికి సహాయంగా చుట్టూ చాలామంది అర్చకులు పండితులు ఉంటారు. హోత అంటే ఆహుతికి పూర్వం మంత్రాలని పఠించి దేవతల్ని యజ్ఞభూమికి తీసుకుని వస్తాడనమాట. హోత అంటారు. ఉద్గాత అని వేద మంత్రాలు చదువుతాడనమాట. ఇంకొకరు బ్రహ్మ. హోతాధ్వరుల కార్యక్రమాన్ని పర్యవేక్షించడమే ఈయన పని అనమాట. పొరపాటు వస్తే సర్దిద్దుతూ ఉంటాడు పక్కన కూర్చుని, ఆయన్ని బ్రహ్మ అంటారు. ఇంకొకరు అగ్నిత్తు అంటారు, అంటే బ్రహ్మకు సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి అగ్నిత్తు అంటారు. యజ్ఞంలో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హోమాగ్నులు ఉన్నాయనుకోండి, ఆ అగ్నిలో నెయ్యి, పాలు, ధాన్యం ఇలాంటివన్నీ వస్తువులన్నీ వేస్తూ ఉంటారు. ఇవి వైదికమైన యజ్ఞాలు అంటారు. వీటి అన్నిటి యొక్క రూపమే సాక్షాత్తు జగన్మాత. కాబట్టి వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని యజ్ఞరూప అనే నామంతో పిలిచారన్నమాట. మనం ఇప్పుడు చెప్పుకునేవి వైదిక యజ్ఞాలు అయితే 10 మందికి ఉపయోగపడే కార్యం ఏదైనా యజ్ఞమే అవుతుంది కదా. అటువంటి యజ్ఞాల్లో 10 మందికి వండి పెట్టే పాకయజ్ఞం కూడా ఒక యజ్ఞమే. ఇప్పుడు ప్రవచనాలు చెప్పి 10 మందికి జ్ఞానాన్ని పంచిపెడతారు కదా, అది జ్ఞానం యజ్ఞం అవుతుంది. లోక కళ్యాణార్థం చేయబడే అనేక యజ్ఞాలు ఈ విధంగా ఉంటాయన్నమాట. వీటన్నిటి యొక్క స్వరూపం కూడా సాక్షాత్తు యజ్ఞరూప అయిన అమ్మవారే. వేదములు బ్రాహ్మణులు నిర్వహించవలసిన కార్యక్రమాల్లో యజనము, యాజనము అని చెప్పబడి ఉన్నాయి. యజనము అంటే ఏంటి? యజ్ఞమును స్వయంగా వాళ్ళే ఆచరించడం అన్నమాట. యాజనము అంటే ఏంటి? ఇతరుల చేత యజ్ఞాన్ని ఆచరింపచేయడం. శృతుల్లో ఏం చెప్పబడి ఉంది అంటే యజ్ఞమే విష్ణువు అని ఉంది. విష్ణువు కంటే వేరు కానీ దేవి యజ్ఞరూప అని అనబడుతూ ఉందన్నమాట. హరివంశ, పద్మపురాణాలు యజ్ఞరూపైన పరబ్రహ్మ స్వరూపుని వర్ణించాయి. వేదములే అతని పాదాలు అని చెప్పాయన్నమాట. యూపస్తంభములు, కోరలు అని చెప్పబడి ఉంది. క్రతువులు, హస్తములు, యోగార్థములైన కాష్టము, ముఖము అగ్నియే అని, ఆ అగ్నియే అతని నాలిక అని, ధర్మములే రూపములు అని, తపోవంతములైన బ్రాహ్మణులే ఆ విష్ణుమూర్తి యొక్క తల అని, అహోరాత్రములు ఆయన యొక్క చూపులు అని, వేదాంత శృతులే చెవులకు అలంకారాలు అని, ఆజ్యమే ముక్కు, సామఘోషమే గొప్ప ధ్వని అని, వాయువు అతని అంతరాత్మ అని, మంత్రములు పెదములు, సోమరసము రక్తము, వేదములు భుజములు, దానము ఇస్తాం కదా, యజ్ఞం చేసినప్పుడు దానం ఇస్తాం కదా, ఆ దానము విష్ణుమూర్తి యొక్క హృదయము. ఈ విధంగా వైదికముగా ఆచరింపబడే యజ్ఞరూప విష్ణువుని ఆ విధంగా కీర్తిస్తే, ఇక్కడ మన లలితా సహస్రనామంలో యజ్ఞరూప అయిన సాక్షాత్తు భగవతి అయిన లలితా త్రిపుర సుందరిగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. మనం ముందు నుంచి నామాల్లో చెప్పుకుంటూ వస్తున్నాం కదా, అక్కడ విష్ణుమూర్తి అమ్మవారు వేరు కాదని చెప్పుకొస్తున్నాం కదా. గొప్ప యజ్ఞము అంటే మిక్కిలి భక్తితో స్వాత్మను ఇంద్రియాలను జయించి గంధాదులతో ఆరాధించడమే ఒక మహాయజ్ఞం అన్నమాట. కాబట్టి అట్టే ఆత్మారాధన యజ్ఞం కంటే వేరేం కాదు. ఆ స్వరూపాన్ని ఉండునదే యజ్ఞరూప అని కీర్తింపబడిన మన అమ్మవారు.
గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 3వ అధ్యాయమైన కర్మయోగంలోని 14వ శ్లోకంలో ఏమని వివరించారు అంటే, ప్రాణులన్నీ ఆహారం నుండి జనిస్తాయి, అన్నోత్పత్తి వర్షం వల్ల కలుగుతుంది, యజ్ఞముల వల్ల వర్షాలు కురుస్తాయి, వివిధ కర్మలు యజ్ఞములకు మూల కారణము, వేదములు వివిధ కర్మలు ఇవన్నీ చేయడం ఆ వర్షాలు పడడానికి మూల కారణమవుతుంది, వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఆవిర్భవిస్తాయి, కాబట్టి సర్వవ్యాపియు అవ్యయుడు అయిన పరమాత్మ ఎల్లప్పుడూ యజ్ఞములందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు అని చెప్పబడి ఉందన్నమాట. ఈ యజ్ఞాల్లో పాకయజ్ఞములని, హవిర్యాగములని, సోమ సంస్థము అని చాలా ప్రధాన యాగములు ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా అంతర్యాగము, బహిర్యాగము వీటన్నిటి యొక్క స్వరూపమే అమ్మవారు యజ్ఞరూప అని పిలువబడుతూ ఉన్నారు. ఇక శాస్త్రాలు ప్రతి వ్యక్తి అనునిత్యం పాటించవలసిన విధులను పంచమహాయజ్ఞాలుగా పేర్కొన్నాయి. అవేంటి అంటే, దేవయజ్ఞము అంటే నిత్యాగ్నిహోత్రం చేసి కొద్దిగా అన్నాన్ని ఆహుతి చేయడం అన్నమాట. తర్వాత పితృయజ్ఞం రెండోది, మనను కన్న తల్లిదండ్రులకి సేవ చేసే వారి రుణమును తీర్చుకోవడం అనేదే పితృయజ్ఞం. మూడోది భూతయజ్ఞం, మానవుడిపై ఆధారపడి ఉన్న పశు పక్షి కీటకాదుల ఆహారాన్ని సమర్పించడం అనమాట. వాటన్నిటికీ కొంచెము ఆహారాన్ని ప్రతిరోజు పెట్టడం అన్నది భూతయజ్ఞము. మనుష్యయజ్ఞం ఉంది, అతిథులను గౌరవించి సత్కరించడం మనుష్యయజ్ఞం. తర్వాత బ్రహ్మయజ్ఞము, మంత్రములను శాస్త్రాలను వేదాంగములను శ్రద్ధగా పఠించడం. ఈ యజ్ఞం నిర్వహించిన వారికి ఐదవది బ్రహ్మయజ్ఞము, మంత్రములను శాస్త్రములను వేదాంగములను శ్రద్ధగా పఠించడం. ఈ యజ్ఞాలకు నిర్వహించిన వారికి యజ్ఞరూప అయిన లలితా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందన్నమాట. మానవ రూపం ధరించినందుకు ఈ 5 యజ్ఞాలని మనం తప్పనిసరిగా చేసి తీరాలి. వేదస్వరూపిణి అయిన ఆ వేదములో వచింపబడిన యజ్ఞముల యొక్క రూపం అమ్మవారుగా ఉండి ప్రకాశిస్తూ ఉంటారు. వైదిక యజ్ఞములు, పాకయజ్ఞములు, జ్ఞానయజ్ఞములు, పంచమహాయజ్ఞములు ఇవన్నీ లోక కళ్యాణార్థం ఆచరింపబడే యజ్ఞముల రూపంలో కనుక అమ్మవారు కూడా ఆ యజ్ఞ రూపంలో ఉండి మన చేత అమ్మవారు ఆ విధంగా పూజింపబడుతూ ఉంటుంది. ఈ విధంగా యజ్ఞరూప అనే నామం ద్వారా మనం అమ్మవారిని కనుక పూజించినట్లయితే ఈ వైదిక పూజలైన యజ్ఞాలు హోమాలు చేయగలిగే స్థితిని అమ్మవారు మనకి ప్రసాదిస్తారు. ఇలాంటివి చేయడం సామాన్యులకు సాధ్యం కాదన్నమాట. శ్రీమాత్రే నమః.